బాధలు అంటున్నారు, ఇబ్బందులు అంటున్నారు. అవి వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక రకమైన వాటి వస్తాయి. కానీ మనం దేవుని వైపు చూస్తూనే ఉండాలి, దేవుని వైపు తిరిగే వారముగా ఉండాలి. ఎందుకంటే గొలియాతు లేకపోతే దావీదుకి విలువ లేదు. గొలియాతు ఉంటేనే దావీదుకి విలువ. గొలియాతు ఉంటేనే దావీదు అభిషేకము బయటకు వచ్చేది. గొలియాతు ఉంటేనే దావీదు యొక్క గొప్పతనము అక్కడ ఉన్న వారంతా చూసేది. గొలియాతే లేకపోతే దావీదు ఎవరికి కనబడతాడు? కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా గొలియాతులు ఉండవచ్చు. అది రోగమైనా, అప్పులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, ఏదైనా, ఏ గొలియాతున్నా అది నిన్ను పైకి తేవడానికి అని గుర్తించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. బలో యేసు మహారాజుకి గొలియాతు ఎదురవనంతసేపు దావీదు ఎక్కడున్నాడు? క్యారేజీ పట్టుకొచ్చాడు అంతే. రావాలి, ఆ సమయంలో జరగాలి, ఆ మాటలు చెవిన పడాలి, యుద్ధం చెయ్యాలి. అదంతా కూడా ఎవరి ప్రణాళిక? సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకని? అడవిలో దేవుని వైపు చూచినటువంటి చరిత్ర దావీదు గారికి ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. అన్నల వైపు చూడలేదు, తండ్రి వైపు చూడలేదు, ఎవరి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూచాడు. దేవుడు దావీదు వైపు